హాయ్, రైస్ కీర్ చేసుకుందామా? రైస్ కీర్కి కావాల్సిన పదార్థాలు: రైసు చిట్టి ముత్యాలని అమ్ముతారండి, అవి వేసుకున్నాను. చక్కెర, జీడిపప్పు, బాదం పప్పు. ఇదిగోండి 2 లీటర్స్ పాలల్లో రైస్ వేసి సిమ్లోనే పెట్టుకోవాలండి, లేదంటే పొంగిపోతుంది. ఉడికించుకోవాలి. జీడిపప్పు, బాదం పప్పు, నెయ్యి, మిల్క్ మేడు, పచ్చికోవా. చూడండి, మిల్క్ మేడ్ తెచ్చుకున్నాను, పచ్చికోవా, ఫుడ్ కలరు ఆరెంజ్ కలర్ తీసుకున్నానండి, ఇది ఫుడ్ కలరు. పిస్తా పప్పు, ఇది పిస్తా పప్పు కూడా వేసుకోవాలి. చూడండి, నీళ్లు వేడి పెట్టుకొని వేడయ్యాక ఆ పచ్చికోవా వేసి కరిగించుకోవాలి. ఎందుకంటే అది కరిగించుకుంటేనే బాగుంటుందండి. ఇప్పుడు రైస్ ఉడికిపోయింది. అందులో చక్కెర 2 గ్లాసెస్ సరిపోయినంత వేసుకోండి, మీకు క్వాంటిటీని బట్టి. నేను 2 లీటర్స్ పాలు వేసాను. మిల్క్ మేడు అవి వేసుకుంటున్నాం కాబట్టి షుగర్ చూసుకొని వేసుకోండి. నేను 3 గ్లాసెస్ వేసాను. ఇప్పుడు మిల్క్ మేడ్ కూడా వేసుకోవాలి. అది వేసుకున్నాక కోవా, కరిగించి పెట్టుకున్న కోవా కూడా వేసుకొని కలుపుకోవాలి. సిమ్లోనే పెట్టుకొని ఉండండి, లేదంటే అడుగంటుద్ది. సిమ్లోనే ఉంచండి. అన్నీ వేసుకొని కొంచెం అదిగోండి కలుపుకోవాలి, అడుగంటకుండా. కలర్ చేంజ్ అయింది కదండి, మిల్క్ మేడ్ వేసాము, కోవా వేసాము, అందుకని కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు కడాయి పెట్టుకొని స్టవ్ మీద నెయ్యి వేసుకొని జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు వేయించుకోవాలి. కొంచెం బాగా ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, అవి వేగాక పాయసంలో, కీర్లో వేసేసుకోవాలి. కలర్ వచ్చింది కదండి. ఇప్పుడు కీర్లో వేసుకుందాం. జాగ్రత్త, పొంగుద్ది, జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఫుడ్ కలర్ని కొంచెం వాటర్లో వేసుకొని కలిపి వేసుకోవాలి. డైరెక్ట్గా వేయబాకండి, వాటర్లో కలుపుకొని వేసుకోండి. అదండి, కలర్ చేంజ్ అయిపోయింది కదా. కీర్